నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణ అనౌన్స్ చేసింది ఏపీ సర్కార్. రేపు తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను వైసీపీ నేతలు అవమానిస్తున్నారంటూ ఏపీ మంత్రులు మండిపడ్డారు. అమరావతి పేరుతో ప్రజలను ఏపీ ప్రభుత్వం మోసం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణను ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో ఈ నెల 6 నుంచి జూలై 14వ తేదీ వరకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టనుంది. రేపు తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. యాక్షన్ ప్లాన్పై రాష్ట్రంలోని సాగునీటి సంఘాల సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రాజధానిపై ఏం మాట్లాడుతున్నారో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కనీసం అర్థమవుతుందా అని ప్రశ్నించారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి. సీఎం చంద్రబాబుపై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతులను అవమానిస్తారా అని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను మీ పార్టీకి ఒక సిద్ధాంతం కానీ, మీ పార్టీ తీసుకునే నిర్ణయాల మీద నిలబడే దమ్ము, సత్తా కానీ, లేకపోతే ఈ రాష్ట్రం పట్ల ఒక విజన్ కానీ ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈ రాజధాని విషయంలో ప్రత్యేకంగా 3 రాజధానులని విధానం ఏదైతే తీసుకొచ్చావో దాన్ని ప్రజలు తిరస్కరించడమే కాదు చేత్కరించారు. అమరావతి పేరుతో ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. గ్రీన్ జోన్ పేరు చెప్పి చంద్రబాబు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మావిగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారని చెప్పారు. తక్కువ అమౌంట్తో క్యాపిటల్ని అద్భుతంగా పెట్టచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలుపుదామంటే ఎందుకు మీరు విమర్శిస్తారో మాకు అర్థం కావట్లేదు. దీంట్లో తప్పే ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడారు? వీటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకు ఉందా? మావిగన్ ప్రతిపాదనను వైఎస్ జగన్ చెప్పగానే టీడీపీ నేతలు భయపడుతున్నారని అన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. అమరావతికి 2 లక్షల కోట్లు రాష్ట్రం భరించలేని అప్పులు అవసరమా అని ప్రశ్నించారు. గుంటూరు, విజయవాడలకు సీఎం చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు విష్ణు. రైతుల పట్ల ముసలి కన్నీరు కార్చాల్సినటువంటి అవసరం ఎవరికి? సమాధానం చెప్పండి. రైతులు ఇచ్చినటువంటి పొలాల్ని, స్థలాల్ని అమ్మి అక్కడ అభివృద్ధి చేస్తున్నారంట. ఇంతకన్నా ఘోరమైనటువంటి అబద్ధం ఉంటుందా? ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమో ఉండవు అంటున్నారు. రైతులు పొలాలు అమ్మకుండానే అప్పులు తీసుకొచ్చి ఎస్ఎఫ్టీ 4,000 ఉండేది 13-14,000కి ఎందుకు ఇచ్చారు అని చెప్పని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతి విషయంలో కూటమి సర్కార్, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది.